రాధా మనోహర్ దాస్ గారి మీద కంప్లైంట్ ఇచ్చిర్రు, పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, భవిష్యత్తులో చర్యలు కూడా ఉంటాయి తప్పవని చెప్తున్నారు. సో ఏంది దాని వెనుకున్న అంతరార్థం ఏంది? ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే చాలా మటుకు మతం పైన కాదు, మతాలలో చిచ్చు పెట్టడం. అంటే మతాల గురించి దురుసుగా మాట్లాడడము, తిట్టుకుంటూ మాట్లాడడము. ఆ, ఇప్పుడు ఆయన ఉదాహరణలు చెప్తాడనమాట. ఇప్పుడు ఒక పాస్టర్ ఇలా మాట్లాడాడని చెప్పి, ఓకే నీకు పాస్టర్ మాట్లాడాడంటే ఆ పాస్టర్ని ఖండించు, అవును. ఆ పాస్టర్ని నిలది, శిక్షించు. కావాలంటే నువ్వు ఏదైనా చేసుకో, ఎవరు రారు. నువ్వేం చేస్తున్నావు? మతాన్ని అడ్డం పెట్టుతున్నావు, ఆ మతాన్ని తిడుతున్నావు, ఒక క్రైస్తవ మతాన్ని నువ్వు లాగుతున్నావు, ఆ దేవుళ్ళని నువ్వు కీల్చపరుస్తున్నావు. కించపరుస్తున్నని మీకు ఏ రకంగా అనిపించింది? యేసు ప్రభు విగ్రహాలు ఉందండి, దానిపైన టాయిలెట్ గురించి మాట్లాడారు. టాయిలెట్ పొయ్యాలని చెప్పి ఒక ఆదేశం. యేసు విగ్రహాలు ఏదన్నా ఉచ్చబోయాలని చెప్పి. అంటే ఏంటిది ఆ మాట ఏంటిది? ఇప్పుడు ఆయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇది ఆదర్శంగా కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పలేము. అవును. ఇప్పుడు కొన్ని ఇతర ఇది కూడా జరిగింది, అంశాలు కూడా జరిగింది. అంటే ఈయన ఇచ్చే స్టేట్మెంట్ వల్ల కొందరు ఆ యాంగ్జైటీ, ఆ కోపంతో చేసే వాళ్ళు కూడా బయటకు రావచ్చు. అంటే నువ్వేం చేస్తున్నావు? హేట్రెడ్ ప్రమోట్ చేస్తున్నావు.